అవి రెండు పెద్ద దేశాలు, ఎవరికి ఎవరు తక్కువేమీ కాదు, ప్రపంచంలో బలమైన దేశాలు. ఇప్పుడు ఆ రెండింటి మధ్యనే డైలాగ్ వార్ పీక్ స్టేజ్కు చేరుకుంది. రెండు దేశాల మధ్య వార్ హెడ్స్ను మోహరించుకునే వరకు వెళ్ళాయి. అవే అమెరికా, రష్యాలు. ట్రంప్ టారిఫ్ వార్తో మొదలైన కల్లోలం ఇప్పుడు అల్లకల్లోలంగా మారబోతోందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ చేసినటువంటి ఆయుధాల కామెంట్స్ ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతోంది. అంతే, రష్యాకు సమీపంలో మహాసముద్రంలో రెండు అణుజలాంతర్గాములను అమెరికా మోహరించింది. అయితే రష్యా కూడా అమెరికాకు షాక్ ఇచ్చే విధంగా స్పందించింది. మా దగ్గర కూడా అంతకంటే ఎక్కువగానే అణుజలాంతర్గాములు ఉన్నాయంటూ బాంబు పేల్చారు. అంతే, అలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల యుద్ధం ఇక్కడి వరకు వచ్చింది. ఇప్పుడు ప్రపంచాన్ని పెను సంక్షోభంలోకి నెడుతుందా అన్న అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. ప్రపంచ దేశాలను తన అదుపులోకి పెట్టుకునేందుకు టారిఫ్ల పేరుతో బాంబులు పేలుస్తున్నారు ట్రంప్. ఇష్టానుసారం టారిఫ్లు పెంచుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అంతేకాదు, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను కించపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. అయితే రష్యా నుంచి చమురు, రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25% సుంకాలు విధించడమే కాకుండా భారత్, రష్యాలవి డెడ్ ఎకానమీలని దూషణలకు దిగారు ట్రంప్. దీంతో రష్యా, అమెరికాల మధ్య మొదలైన వాగ్యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారినట్లు అణుయుద్ధ పరిస్థితులకు దారితీస్తోంది. తమ వద్దనున్న డెడ్ హ్యాండ్ గుర్తుపెట్టుకోవాలని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ హెచ్చరించగా ట్రంప్ ఏకంగా రెండు అణుజలాంతర్గాములను రష్యాకు సమీపంలో మోహరించాలని ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా ఆసియా, ఐరోపా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అంతకుముందు మెద్వెదేవ్పై ట్రంప్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో వార్ హెడ్స్ వరకు వెళ్ళింది. ఇది ఇక్కడితో ఆగిపోతుందా? మళ్ళీ ఏమైనా రెండు దేశాలు బాంబుల మోతను మోగిస్తాయా? అసలు ఇక్కడ తగ్గేది ఎవరు, నెగ్గేది ఎవరు అన్నదే పెద్ద చర్చగా మారినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ట్రంప్ చర్యలతో ప్రపంచం మొత్తం కూడా అల్లకల్లోలంగా మారుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య ఇప్పటికీ కూడా యుద్ధ పరిస్థితులు కావచ్చు, లేకపోతే యుద్ధాలు జరుగుతున్నటువంటి తీరు కావచ్చు, ఆగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే లేదు. ట్రంప్ చేష్టలతోటి, ట్రంప్ కామెంట్స్ తోటి ప్రపంచంలో ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. ఆర్థికంగా అల్లకల్లోలంగా ఉన్నాయి అన్ని దేశాలు కూడా. ఏ దేశం కూడా బాగున్నటువంటి ప్రస్తుత పరిస్థితి లేదు. ఏం జరగబోతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి నర్రా విజయ్ గారు, విశ్లేషకులు, లైవ్లో జాయిన్ అయ్యారు. విజయ్ గారు నమస్తే. నమస్కారం. అమెరికా, రష్యా మధ్య గతంలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, లేకపోతే ఇతరతర గొడవలు కావచ్చు, లేకపోతే వారు పేల్చుకున్నటువంటి మాటల యుద్ధం కావచ్చు, ఇప్పుడు టారిఫ్ల వారి దగ్గర నుంచి మొదలై రెండు జలాంతర్గాముల్ని సరిహద్దులో మోహరించుకునే వరకు పరిస్థితి వెళ్ళింది అని అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది? రష్యా మొన్నటి వరకు ఉక్రెయిన్తో యుద్ధంతో ఆర్థికంగా ఆ విధంగా దెబ్బతిన్నది. సునామీ దాంతో ఎంతో కొంత నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ టారిఫ్ వారితోటి భారత్ మీద ఒక 25% వేస్తున్నారనగానే భారత్ వెనక్కి తగ్గిందనేటువంటి రకరకాల కామెంట్స్. అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ, ఏం చెప్తారు మీరు? అమెరికా, రష్యాకు సంబంధించినటువంటిది గతంలో కూడా సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు, కమ్యూనిస్టు రాజ్యంగా ఉన్నటువంటి సమయం నుంచే ఓ ప్రచన్న పోరు ఎప్పుడు ఉంటుండేది. అమెరికాకి, రష్యాకి ఓ సిద్ధాంతపరమైనటువంటి వారు, అదేవిధంగా మొత్తం పోటాపోటీగా ఉంటున్నటువంటి. ఆ తర్వాత కమ్యూనిస్టు రాజ్యంగా లేనటువంటిది, ఆ తర్వాత విడిపోయింది. రష్యా సోవియట్ యూనియన్ గా ఉన్నటువంటి రష్యా రకరకాల దేశాలుగా విడిపోయి ఇప్పుడు ఒక రష్యా మిగిలినటువంటిది. ఇప్పుడు రష్యాకు సంబంధించినటువంటి దాంట్లో ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఇటువంటి సమయంలో మేము ఈ రెండు దేశాల మధ్యలో నేను అధికారం వస్తే యుద్ధం ఆపుతా అని కూడా ట్రంప్ ప్రకటన చేసి ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొద్ది రోజులు అటు ఉక్రెయిన్ తోటి రష్యాతో మాట్లాడి యుద్ధం ఆగిపోతుందా అనేటువంటి దాని సమస్య వచ్చినప్పటికీ యుద్ధం ఆగిపోలేదు. అడపదడప ఇంకా ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా డైరెక్ట్ ట్రంప్ ను ఎదిరించి ఎట్లా ఆపమంటారు అనేది ఒక మాట ఓవెల్ ఆఫీస్ లోనే వెళ్ళి అన్నప్పటికీ రష్యా తగ్గట్లేదు. రష్యా తగ్గుతాం మేము కూడా కాల్పుల విరమణ చేస్తాం అని చెప్తున్నప్పటికీ ఎప్పటికీ రష్యా పుతిన్ తగ్గట్లేదు, అదే స్థాయి కొనసాగిస్తుంది. ఇది యుద్ధం మరింత ముదురుతుందా అనే సందర్భంలోనే ఇప్పుడు మాజీ అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి ఎక్కువగా మేము జలాంతర్గాములనే అక్కడికి పంపాము అని ట్రంప్ సంతకం పెట్టాను, పంపిస్తున్నాను. ఇక నెక్స్ట్ జరగబోయేది ఎట్లుంటుందో చూడండి. ప్రపంచవ్యాప్తంగా రష్యాను దృష్టిలో పెట్టుకునే కాదు, అమెరికా తన సుంకాలకు, నేను గ్లోబల్ ఎకానమీలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO ప్లస్ లిబరల్ ఎకానమీ వచ్చిన తర్వాత మాకే ఎక్కువ లాభం అవుతుంది అనే దాంతో ఓపెన్ మార్కెట్ చేసినటువంటిది లిబరల్ ఎకానమీకి అమెరికానే అయింది. కానీ రాను రాను ఏమైందంటే అమెరికా ప్రొడక్షన్ తగ్గిపోయింది, ఓన్లీ సేవల రంగమే
ఉపయోగించుకున్నటువంటి నేపథ్యంలో ఇతర దేశాల ప్రొడక్షన్స్ ఎక్కువ అయిపోయి వాళ్ళ ప్రొడక్షన్ అక్కడ ఉత్పత్తి రంగాలకు సంబంధించినవి లేకపోయేసరికి ఆ దేశానికి ఎక్కువగా నష్టం జరుగుతుంది అనే నేపథ్యంలో మా దేశం మీద అన్ని దేశాలు ట్యాక్స్లు ఎక్కువ వేస్తున్నాయి, అట్లా కుదరదు, ఈ ఎకానమీ కుదరదని ఏ దేశానికి ఆ దేశానికి ఇప్పుడు WTOలో భాగస్వాములు అయినటువంటి దేశాలే కాదు, ఇక అసలు దానికి సంబంధం లేకుండానే చిన్న చిన్న దేశాలే బెదిరింపులకు లొంగనటువంటి ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి కదా. రష్యా విషయంలో అమెరికా ఆ విధమైనటువంటి బెదిరింపులకి పోతే అసలు రెండు అగ్రరాజ్యాలు ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఆయుధ సంపత్తిలో కావచ్చు ఒక పెను సంచలనాలు లేకపోతే ఒక పెను యుద్ధానికి దారి తీయబోతుంది అనేటువంటి ఒక సంకేతాలు కూడా వస్తున్నట్టే ఉంది కదా, ఆ కోణాల్లో చూడకూడదు. ఇది అన్ని బెదిరింపుల వరకే ఉంటది, అంత స్థాయి వరకు రాకపోవచ్చు అనేది. డైరెక్ట్ అమెరికా యుద్ధంలో పార్టిసిపేషన్ చేసే సిచ్యువేషన్ రష్యా విషయంలో రాకపోవచ్చు. కాకపోతే బిజినెస్ ఇందులో ఆయిల్ ఏంటంటే కొత్తగా రష్యాకి సంబంధించిన వాస్తవానికి ఆర్థికంగా దెబ్బతిన్నది, ఆర్థికంగా ఇబ్బందులలో పడబోతున్నటువంటి దేశం. అయితే రష్యా ఏం చేస్తున్నట్టు కొత్త అంటార్క్టికాలో మేము వాళ్ళు కనిపెట్టినటువంటి ఆయిల్ రిజర్వ్స్ ను మేము తీస్తాము ఇక నుంచి భవిష్యత్తులో. అది పెద్ద సమస్యగా మారబోతుంది భవిష్యత్తులో. మొత్తం ఏంటంటే చాలా హై రిజర్వ్స్ ఉన్నాయి అక్కడ అంటార్క్టికా కన్నా ఉంది. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఒప్పందం ఏంటంటే ఎవరు ఆయిల్ రిజర్వ్స్ తీయొద్దు, ప్రపంచం ఇంకా తీయొద్దు అనేది ఒక ఒప్పందం ఉంది. కానీ మేము ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి అక్కడ ఆయిల్ ని బయటికి తీస్తాము అని ఈ మధ్య కాలంలో అసలు ఇంటెన్షన్ అదే ఉన్నట్టు. అసలు మన బిజినెస్ యాంగిల్ లో చూస్తే అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం సంబంధించినటువంటిది కూడా బ్యాక్గ్రౌండ్ అది ఉండే అవకాశం కూడా ఉంటది. అది ప్రపంచానికి సరిపడా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, దానికి సంబంధించి మేము అక్కడ తొవి తీస్తాము ఆయిల్స్ అనేసరికి అమెరికా వ్యాపారాత్మకంగా ఈ రకమైనటువంటి స్టెప్ తీసుకునే అవకాశం. కాకపోతే చూద్దాం, అంటే ప్రతి దేశానికి దూతలాగా వ్యవహరించడం, ప్రతి దేశం విషయాల్లో తాను దూరిపోతూ ఉండడం, ప్రతి దేశాన్ని హెచ్చరిస్తూ ఉండడం కూడా ప్రపంచం గమనిస్తుంది. అమెరికాలో కూడా తనకి నిరసనలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూద్దాం, ఒక తుగ్లక్గా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ పొలిటికల్ విశ్లేషకులు వారు కూడా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే. ట్రంప్ పైత్యం ప్రతి దేశం మీద రుద్దుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా కరోనా తర్వాత అన్ని దేశాలు కూడా అతలాకుతలమై కోలుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ట్రంప్ టారిఫ్ వారితో అసలు ఏం జరగబోతోంది అనేటువంటి ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. పోయి రష్యాతోనే పెట్టుకున్నాడు, రష్యా కూడా ఎక్కడ తగ్గేటువంటి సిచ్యువేషన్స్ లేవు అనేటువంటి ఒక మాట. భారత్ను గెలికేశాడు, సో కాబట్టి రష్యా నుంచి కూడా ఇమ్మీడియట్గా కూడా దానికి తగ్గ జవాబే వస్తుంది అనేటువంటి రకరకాల ఊహాగానాలు. సరిహద్దుల్లో నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి ఉధృతం అవుతాయంటారా, లేకపోతే ఎవరు నెగ్గుతారు ఎవరు తగ్గుతారు అనేటువంటి ఒక బిగ్ క్వశ్చన్, ఏం చెప్తారు? మురళి గారు మీకు, అట్లాగే మిత్రుడు విజయ్ గారికి, అట్లాగే మన ఐరిష్ ప్రేక్షకులకు నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటేమో పక్కన యుద్ధం దిశగా పోతుందా, ఏది రష్యా పక్కన ఇప్పుడు విమానం మన ఓడలు కానీ యుద్ధ విమానాలు కానీ కొంచెం దగ్గరగా తెస్తున్నారనే మాట వస్తున్నది. రెండోది, అమెరికా అధ్యక్షులు ఎవరున్నా మురళి గారు కొంచెం ఎక్కువ తక్కువ ఐత్యం ఎక్కువ కనుక ఈయన బయటపడుతున్నారు. జో బైడెన్ ఉన్నప్పుడైతే సులభైజర్ లాగా పనిచేసింది కదా. ఇప్పుడే కాదు, పాత కెనడీ నుంచి మొదలు పెడితే అమెరికా ఎప్పుడు కూడా పెద్దన్న పాత్ర వహిస్తూ వచ్చింది, ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తూ వచ్చింది. కొంచెం ఎక్కువ తక్కువ అంటే కనుక ప్రపంచాన్ని ఆ రకంగా చేసుకున్న క్రమంలో ట్రంప్ వచ్చినాక నిస్సిగ్గుగా అంటే వలువలు కూడా తీసుకొని మరీ మాట్లాడుతున్నారు, అంటే బరి బాతలో మాట్లాడుతున్నాను అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు కొంచెం డిప్లొమాట్ గా మాట్లాడేవాళ్ళు పాత వాళ్ళందరూ. ఈయన డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు అంటే తేడా. కనుక దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి మా ఇల్లు అంత దూరం కదా. దీన్ని కరాఖండిగా చెప్పాల్సిన బాధ్యత పాలకులు అంటారు. ఒకనాడు నిక్సన్ కు ఎదురుపడి మీరు మాకు మిత్రులే గాని మీరు మమ్మల్ని శాసించలేరు అని ఇందిరాగాంధీ చెప్పింది చూస్తున్నాను. ఇది 10 సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎందుకంటే మోడీ గారు ఏం చేస్తున్నారో చూసిన తర్వాత మోడీ గారు నిన్న కాక మొన్నటి వరకు కూడా ఈ విషయంలో మన పార్లమెంట్ సాక్షిగా ట్రంప్ పేరు తీసిపెట్టి మాట్లాడుతున్నాడు. ఎవరి మధ్యవర్తిత్వం లేదు అంటున్నాడు తప్ప ఎవరి మధ్యవర్తిత్వం ఎందుకంటూ ఆయన అంటూ 29వ సారి చెప్పిండు కదా. రాహుల్ గాంధీ అంటే 29వ సారి చెప్పి 30వ సారి కూడా చెప్తున్నాడు కదా. 30వ సారి చెప్పినాక కూడా ట్రంప్ పేరు నేను తీయ అని అంటే ఏమన్నట్టు భయపడుతున్నట్టు లెక్క. తలగ్గినట్టేనా పరిస్థితులకి అలా చూడొచ్చా? నేను దాన్ని ఏకీపిస్తాను, తలగ్గిందా లేదా. కానీ దీని ఇప్పుడు ఒక మాట వచ్చింది మీ మీద, దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం అవుతున్నది కదా. ఇప్పటికి 3 సార్లు కూడా ఎవరి మధ్యవర్తిత్వం లేదు కాల్పల వివరణ అంటుంది తప్ప ట్రంప్ మధ్యవర్తిత్వం లేదు ఎందుకంటలేదు. రెండోది కూడా జోబాన్స్ ఉపాధ్యక్షుడు నాతో మాట్లాడబోయిండు, 2 సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేదు, 3వసారి నేనే ఫోన్ చేసి మాట్లాడినా ఆయన అంటే దానికి అంగీకరించలేదు అని చెప్పిండు కదా. మరి ఈయన అంటే అంగీకరించినా లేదా చెప్పాలి కదా.
ఉపాధ్యక్షుడి పేరు తీసుకొని మాట్లాడుతున్నాడు మోడీ గారు. మరి అధ్యక్షుడి పేరు ఎందుకు మాట్లాడలేరు, ఎందుకు భయం, ఎందుకు చంపుతున్నాడు అనే మాట వస్తుంది. దీన్ని చెప్తాను. ఆయన సుంకాల మూత వల్ల పరస్పరం, నా ఉద్దేశం ఏంటంటే తాగేవాడే కడతాడు తాళ్ల పండు అనే సామెత ఉంది మోడీ గారు. అంటే ఇప్పుడు ఈ వాడే మనం ఎగుమతులు చేస్తున్నాం అమెరికాకు, వాడేదేవారు అక్కడ ప్రజలే కదా. అక్కడ ప్రజలు వాడితే ఎవరి మీద పన్ను పడుతుంది, వాళ్ళ మీదే పడుతుంది. కానీ మనకు నష్టం ఏంటంటే అక్కడ వాడే వాళ్ళు తక్కువైంది అనుకోండి, సుంకాలు ఎక్కువైపోయి అక్కడ డిమాండ్ సప్లై మీద తేడా వచ్చింది అనుకోండి, అప్పుడు మన ఎగుమతులు తక్కువైతే కదా, మనం 10 చేసేప్పుడు 100 చేసేప్పుడు 10 చేయగలుగుతాం. అది మనకు నష్టం. రెండోది ఆయన వేరే షరతు, ఇప్పుడు మనం ఎగుమతుల మీద వాడిచ్చే 20% సుంకం పెంచడం అనేది నష్టం తక్కువ అవుతుంది మనకు. వాళ్ళు ఇంకో 2 కండిషన్లు పెడుతున్నారు. ఒకటి ఆయుధాలు వాళ్ళ దగ్గర కొనమంటున్నారు, 2 చమురు కొనమంటున్నారు. మన ఉక్రెయిన్ రష్యా యుద్ధం వస్తే ఇద్దరిని మనం సమానంగా భావించిన ఎవరి వైపు పోలేదు, అలిన విదేశాంగ విధానం పాటించాం. కానీ మనకు చమురు తక్కువ సప్లై చేస్తా అంటే తక్కువ ధర కంటే మనం రష్యా దగ్గర నుంచి కొనుక్కున్నాం. ఇప్పుడు మనకు కొనుక్కునే వాడు ఇష్టం కదా మురళి గారు, మనకు ఎక్కువ ఆగ్వ దొరికితే అక్కడ కొనుక్కుంటాం కదా, కొన్నాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు ట్రంప్, మా దగ్గరనే కొనాలి, ఆయుధాలు వాళ్ళ దగ్గర కొనాలంట, చమురు వాళ్ళ దగ్గర కొనాలంట. అంటే మీ ఎక్కువ రేటు పెట్టి ఆయుధాలు, అసలు ఆయుధ బిహారీగా వ్యవహరిస్తుంది అమెరికా. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ 4 యుద్ధాలు జరుగుతున్న కారణం మీరు కదా, అమెరికా కదా. అమెరికా ఏమైతుంది, ఆయుధాలు అమ్ముకొని యుద్ధాలు ఉంటేనే, భౌతిక యుద్ధాలు ఉంటేనే ఆయుధాలు అమ్ముకోవచ్చు. అని పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం ఆపడం కాదు, యుద్ధాన్ని ప్రేరేపించిందే వీళ్ళు అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నా. అందుకని చూడండి, ఇప్పుడు మనకు ఇరాన్ కు దగ్గరగా ఉండాలని పాకిస్తాన్ వైమానిక స్థావరాలు వాడుకుందామని చెప్పి వాళ్ళకు 29% ఉన్న సుంకాలను 19 తగ్గించింది కదా. ఒక పాకిస్తాన్ కి తగ్గించారు మురళి గారు, చూశారు కదా మీరు. మిగతా అందరికి కూడా మంచి అందరికి వాదన పెట్టుకుంటూ పోయి వీళ్ళని మాత్రం తేనెలో ముంచారు కదా. నేనేమంటున్నాను, పాల ముంచినా నీవే, తేనెల ముంచినా పాలను మునుగుతారు అంటున్నా. గతంలో బింద్రన్ వాళ్ళని నమ్ముకొని ఇందిరాగాంధీ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే ఆమె ప్రాణాలు పోయింది. ఇవాళ పాకిస్తాన్ నమ్ముకొని ట్రంప్ గనక పాకిస్తాన్ మన సైన్యాధ్యక్షుడిని పిలిచి విందించినాం కదా, ఖచ్చితంగా మీకు కూడా కష్టమే అంటున్నాను. ట్విన్ టవర్స్ కూలిపోయింది, జ్ఞానం లేదా, సోయి లేదా వీళ్ళ. అందుకనే ఏదైతే ట్రంప్ అమెరికాకు నష్టం కలుగుతున్న తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం వల్ల అంతర్జాతీయ తీవ్రవాదాన్ని అరికడతాం, మేము ప్రపంచ శాంతి కోసం పనిచేస్తున్నాం, నేను ప్రపంచ శాంతి బహుమతి రావన్నట్ట. అదే సమస్య. ఇప్పుడు అర్హుడే అని చెప్పి ఎవరికి అంటుంది ఆయనట, ఆ రోజుకు గంటకు యుద్ధం ఆపుతున్నట. 4 ఏళ్ల నుంచి నడుస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధమైంది, మన గాజా ఇజ్రాయెల్ యుద్ధమైంది, ఇరాన్ మన ఇజ్రాయెల్ యుద్ధమైంది, ఏదైనా ఒకటి ఆపగలిగిందా? ఆగింది. ప్రపంచం మాత్రం రామోహన్ రావు గారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, రెండు అగ్రదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు అనేది ప్రపంచ దేశాలన్నిటి మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది కూడా గతంలో కూడా మనం చూసాం. చూద్దాం, మాట్లాడదాం ఒకసారి. విజయ్ గారు, రాబోయే రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? యుద్ధానికైతే దారితీయదనేటువంటి మాట మీరు చెప్పారు, సరే, దానికి కూడా ఏకీభవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా ఉండబోతోంది? ఇలానే వింతగా అనాలా, లేకపోతే చెత్తగా ప్రవర్తించడం అనాలా? చేస్తే మాత్రం ప్రపంచ దేశాల మీద ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు మీరు? చెత్తగా ఏం కాదండి, ఆయన ఏం చెత్తగా ప్రవర్తించదు. ఆయన అమెరికన్ ప్రెసిడెంట్. అమెరికా అనేది ప్రపంచ దేశాలన్నీ ఇండైరెక్ట్ గా మానసికంగా అన్ని దేశాలు ఆయన పోలీసు, ఆయన పెద్దన్న అని గౌరవిస్తున్నాయి, గుర్తిస్తున్నాయి కూడా. ఎక్కడ అదేం లేదు. మెజారిటీ దేశాలు ఆయన దేశానికి నష్టం వస్తున్నటువంటి సందర్భంలో ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలు ఇక మనం తుగ్లకు అంటానికే వీల్లేదు. అమెరికా అమెరికా లాగానే ఆయన వ్యవహరిస్తున్నాడు. అంత స్థాయిలో అంటే దేశాలకు ఉండేటువంటి ఇండివిజువల్ సిచ్యువేషన్స్ కూడా బేస్ చేసుకొని మనం ఏ విధంగా అయితే ఎక్కడి నుంచి తక్కువగా వస్తుంది అలా కొనుక్కునేటువంటి చాలా దేశాలు, అన్ని దేశాలు రాజీ పడిపోయి ఒప్పందం చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటది. 1-2 దేశాలు, చైనా అంతే తప్ప ఎవరైనా అమెరికా తోటి ఇప్పుడు తగాదా పెట్టుకొని ముందడుగు వేసేటువంటి ప్రయత్నం ఎవరు చేయరు. వాళ్ళది ఎకానమీ అండి, వాళ్ళ 22 ట్రిలియన్ ఎకానమీ, మనది 3-4 ట్రిలియన్లు అంటున్నాము. 22 రూపాయలు ఉన్నాడు, 4 రూపాయలు ఉన్నాడు, పోటీ పడతాడా? పోటీ పడలేడు. వాళ్ళకి ఇంకేది కాకపోతే ఈ ట్యాక్సెస్ వల్ల ఆడ ద్రవ్యోల్బణం పెరుగుతుంది అంటున్నారండి. ఆడ 2% ఉంది ద్రవ్యోల్బణం, పెడితే 2 పెరుగుతుంది. అక్కడ మనిషికి ఈ ట్యాక్సెస్ అన్నిటి వల్ల మనిషికి అదనంగా 2 లక్షల రూపాయలు సంవత్సరానికి అవుతుంది అని అంటున్నారు. కొంచెం ద్రవ్యోల్బణం మన దగ్గర 7 ఉంది, ద్రవ్యోల్బణం పెరిగితే ఆ దేశం తట్టుకుంటది, పెద్ద విషయం ఏం కాదు. ఆ ద్రవ్యోల్బణం పెద్ద భయంకరమైనటువంటి ద్రవ్యోల్బణం లాగా ఉండి దివాలా తీసేటువంటి సిచ్యువేషన్ అదంతా వెళ్ళదు. వాకున్న డాలర్ వాల్యూ ఉన్నది, అదంతా మరికొంత కాలము ఎట్లాగో అమెరికా ఆధిపత్యమే ఉంటది. ఏ దేశం కూడా అమెరికా ఆధిపత్యాన్ని మానసికంగా అంగీకరిస్తున్నాయి.
అంటే రామ్మోహన్ రావు గారు చెప్పినట్లు ఏ నేత మారినా గానీ అమెరికా వైఖరి అదే విధంగా ఉంటుందనే దాంతో మీరు కూడా ఏకీభవిస్తారు. అంతే కరెక్ట్ అంతే కదా సార్ చెప్పింది, అంతే కదా. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఎకానమీ అంత బలంగా ఉమ్మడి సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉండే. ఆ సోవియట్ యూనియన్ పతనం అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ప్లస్ ప్రజాస్వామిక దేశంగా వాస్తవానికి ఏంటంటే కమ్యూనిస్ట్ కంట్రీస్ ఉన్నాయి. చైనా ఉందనుకోండి, చైనాలో నువ్వు గవర్నమెంట్ ని మార్చలేవండి. అమెరికా ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. నీకు 4 ఏళ్ళకి నచ్చకపోతే ప్రెసిడెంట్ ని మారుస్తారు పబ్లిక్. అదొక ఉన్నటువంటి సిచ్యువేషన్. అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా అన్ని నుండి నువ్వు అమెరికా ప్రపంచ ఆధిపత్యం కొనసాగిస్తుంది. నువ్వు ప్రపంచ ఆధిపత్యం కొనసాగిస్తూ సైకలాజికల్ గా అనధికారికంగా అన్ని దేశాలు ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్నాయండి. కొన్ని దేశాలు చైనానో రష్యా లాంటి వాళ్ళు గట్టిగా కూడా ఏమి వ్యతిరేకిస్తారు. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తే చైనా అడ్డుకున్నది లేదు, రష్యా అడ్డుకున్నది లేదు. జస్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఊపుకుంటున్నారు. వాళ్ళ ఆధిపత్యం అదే రకంగా కొనసాగుతుంది. ఇప్పుడు కూడా రష్యాతో డైరెక్ట్ గా వాళ్ళు యుద్ధం చేయదలుచుకున్న ఉక్రెయిన్ తోటే చేపిస్తారు తప్ప వాళ్ళు చేస్తున్నటువంటి పని అది. అమెరికా ఎకానమీ ఆ రకంగా ఉన్నది, వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతుంది. ఆ ఆధిపత్యాన్ని బ్రేక్ వేయాలంటే ఇంకా టైం పట్టే అవకాశం ఉంటుందో మరి టైం డిసైడ్ చేస్తుంది అది. అంతే తప్ప ట్రంప్ ఇట్లా మాట్లాడుతుండు ఆయన తుక్కులకు ఆయన అంటే ఆ సమస్య లేదు. అమెరికా లాగానే ఉంటది. వాళ్ళకి నష్టం ఇంటి జరిగిన నష్టాలు అలా తక్కువ ఉంటది. ద్రవ్యోల్బణం పెరిగితే ఇన్ని దేశాల మీద టాక్సేషన్ వేస్తే కొంచెం ద్రవ్యోల్బణం పెరుగుతుంది ఏమో తప్ప నష్టం ఏం లేదు వాళ్ళకు ఉన్న. డైరెక్ట్ యుద్ధంలో దిగదు. ఇప్పుడు 1000 రణాలు కోసినా కానీ నా పులిపిరితో సమానం కాదన్నాడు డాక్టర్. ఎందుకంటే వాడి పులిపిరి కోసుకోవాలంటే వాడు ఆపరేషన్ చేసుకుంటే సాధ్యం కాదు. 1000 రణాలు కోస్తారు అంటే 1000 ఆపరేషన్లు చేస్తాడు, కానీ తన పులిపిరి పెద్ద తనకి. కనుక అమెరికా కూడా యుద్ధాలు చేయిస్తుంది, ఆయుధాలు అమ్ముకుంటుంది. ఆ పని ఆయుధాలు అమ్ముకోవడం సుఖము, ఆయుధాలు పోగొట్టుకోవడం ఉండదు కదా. ఇంకోటి ఆయుధ పాఠవ పరీక్షల కోసం ఈ యుద్ధాలని వాళ్ళు చేస్తున్నదంటే ఈ క్షిపణి ఎంత దూరం పోతుంది మేము తయారు చేసినాం దాని పాఠవ పరీక్షలే మనం చూసాం కదా. మన పాకిస్తాన్ వాడు చైనా కొనుక్కుంటే ఏమైంది, తుస్సుమన్నాయి, దీపావళి బాంబులు తుస్సుమన్నట్టు అయిపోయింది. అది తెలిసింది కదా. చైనా చైనా నుంచి ఎవడు కొనాడు, ఇప్పుడు అమెరికా నుంచి కొనుక్కుంటాడు, ఇప్పుడు రష్యా నుంచి కొనుక్కుంటాడు. అని మనం ఏం చేస్తున్నాం అంటే రష్యా నుంచి నమ్మదగ్గ ISI మార్క్ లాగా నమ్మదగ్గ మిత్రుడు కనుక వాడు మంచిగా ఇస్తాడని మనం కొనుక్కుంటున్నాం. ఇవాళ కూడా ఆధునిక విజ్ఞానం కొంచెం అర్థం చేసుకుంటే రష్యా నుంచి సప్లై చేసిన కొన్ని విమానాలకు కాలం చెల్లింది. అసలు అవి కొనుక్కుంటలే, మనం కూడా మానేసినాం. కొత్తగా మనం తయారు చేసుకుని ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఎవ్వరు కూడా అమెరికా ప్రత్యక్ష యుద్ధాల్లో పాల్గొన్నది ఖరాఖండిగా చెప్తున్నా. వాళ్ళు డైరెక్ట్ గా రష్యాతో యుద్ధం చేయరు. ఇంతకుముందు విజయ్ గారు అన్నట్టు మన ఉక్రెయిన్ తోని చేస్తారు. ఉక్రెయిన్ తో చేయడం 2 లాభాలు. ఉక్రెయిన్ కు ఆయుధాలు అమ్ముకోవచ్చు, అవి ఫెయిల్ అయినా పాస్ అయినా కూడా వీరికి నష్టం లేదు, డబ్బు సంపాదించుకోవచ్చు, మళ్ళీ అక్కడ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఉక్రెయిన్ లో కొంత భూభాగం మాకు ఇస్తారా లేదా, అక్కడ ఖనిజాలు మాకు ఇస్తారా అని బేరం పెడుతుంది కదా అమెరికా కదా. అందుకు మన గాజాలో కూడా మొత్తం శ్మశానంగా మారిన గాజాలో కూడా మాకు స్థావరం వెండి మేము బాగు చేస్తాం, దాన్ని 99 ఏళ్ళకి లీజ్ అంటుంది కదా. గతంలో కంబోడియా యుద్ధం అమెరికా దుర్మార్గం చూస్తే ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదంతో చాలా దేశాలు కబలించింది. ఆర్థిక పరమైనటువంటి అంశాలతోనే అతలాకుతలమైపోతున్నటువంటి దేశాలు ఈ చర్యలతోటి లేకపోతే 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణాలతోటి ఇంకేమైపోతాయి అనేటువంటి భయం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు అండ్ విజయ్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.